శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కటక రాశి వారికి 1 జనవరి నుంచి 15 జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఏవైతే వీడియోలో ఉన్నాయో చాలా క్లుప్తంగా తక్కువ చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే గ్రహాల ప్రభావం ఏదైతే ఉందో అది ఎక్కువ ఒకటే భావంతో సంబంధం ఉండడం వల్ల కొద్ది రాబోయే రోజుల్లో ఆ భావానికి సంబంధించిన విషయాలు మీ జీవితం లోపల ఎక్కువగా జరుగుతాయి. చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు గమనించండి, మీ షష్ఠ స్థానం ఏదైతే ఉందో రాశి నుంచి షష్ఠ స్థానం ఏదైతే ఉందో ఈ భావాల లోపలనే ఎక్కువ గ్రహాల ప్రభావం అయితే ఉండబోతుంది. మీరు గమనించండి, శని 10వ దృష్టి ఉండబోతుంది, దేవగురు బృహస్పతి 7వ దృష్టి ఉండబోతుంది, కేతు 5వ భావంతో సంబంధం పెట్టబోతున్నాడు అని అన్ని గ్రహాల సంబంధం షష్ఠ స్థానంతోనే ఉండడం వల్ల ఈ భావానికి సంబంధించి రాబోయే రోజుల్లో కొద్ది మీ లైఫ్ లోపల ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెల్త్కి సంబంధించి ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే అది రాబోయే రోజుల్లో కొద్ది పెరిగే అవకాశం అయితే ఉంది. హెల్త్కి సంబంధించి ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో అది కొద్ది పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రెండో విషయం తెలుసుకోండి, కుజుడు పంచమాధిపతి అలాగే దశమాధిపతి కుజుడు యోగకారకుడైన కుజుడు షష్ఠ స్థానంలోనే ఉన్నాడు, కానీ అస్తగతిలో ఉన్నాడు. కానీ ఒక విషయం గమనించినట్లయితే సెకండ్ లార్డ్ సూర్యుడితో పాటు అస్తగతిలో ఉండడం వల్ల భోజనం పట్ల సరిగ్గా నియంత్రణ లేకపోవడం వల్ల, లేకపోతే సరిగ్గా భోజనం తీసుకోలేకపోవడం వల్ల హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అనుకున్న పని సరిగ్గా చేయాల్సిన అవకాశం కనిపించట్లేదు. అండ్ రాబోయే రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యామిలీ వల్ల కొన్ని మీ వర్క్స్ పెండింగ్లో ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే అనుకుంటారు పని జరగాలని, కానీ అది అంత వేగంగా అంత తీవ్రంగా జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేవు. థర్డ్ పాయింట్, మీరు అయితే పూర్వం ఎక్కడ కనుక అప్పులు కనుక చేసి క్షమించండి మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము, కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది, దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది, మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము, ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది, కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. చేసి ఉన్నట్లయితే ఎవరి దగ్గర అప్పు చేసి ఉన్నట్లయితే ఆ అప్పుని ఎలా తీర్చాలి దానికి సంబంధించి ప్రయత్నం కనుక మీరు చేస్తున్నట్లయితే అది అంత సూక్ష్మంగా అంత పరిశుద్ధత జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. సో మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నించండి. ఎవరి దగ్గర అయితే మీరు అప్పు తెచ్చారో, దేనికోసం అయితే తెచ్చారో, ఎందుకైతే మీరు అప్పు చేశారో ఆ డబ్బులు మీరు కేవలం దానికోసం ఉపయోగించినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా మీరు అప్పు చేశారు ఒక పని కోసం, దాన్ని తర్వాత ఉపయోగించారు వేరే కోసం అనిపించినట్లయితే కొద్దిగా కొన్ని చోట్ల ఇబ్బంది జరిగే అవకాశాలు అయితే ఉండబోతుంది. ఇంకొక విషయం గమనించినట్లయితే భాగ్యస్థానంలో ఉన్న శనిదేవుడు ధర్మ త్రికోణం లోపల ఉండడం వల్ల కొద్దిగా మీరు గమనించినట్లయితే ఈ సంవత్సరం ఉగాది నుంచి మీ జీవితం లోపల కొన్ని అన్నెసెసరీ పాయింట్స్ అవుతున్నాయి. కానీ దాంతో పాటు ఏంటంటే కొద్దిగా మీరు చాలా విచక్షణ ప్రవృత్తితో పాటు కూడా ముందుకు వెళ్తున్నారు. సో శని 10th ఆస్పెక్ట్ కూడా 9th హౌస్ 6th హౌస్ పైన ఉండడం వల్ల 9th హౌస్ లో శని తోటి 6th హౌస్ పైన ఆస్పెక్ట్ సంబంధం ఉండడం వల్ల ఇది మీకోసం పర్వాలేదు, బాగుంటుంది. క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నించండి, డిసిప్లిన్లో ఉండడానికి ప్రయత్నించండి. డిసిప్లిన్ కనుక మీ దగ్గర లేకపోతున్నట్లయితే ఇబ్బందులు అవుతాయి.
అది హెల్త్ కావచ్చు, అది మీ డబ్బు విషయాల్లో కావచ్చు, లేకపోయినట్లయితే మీది ఏవైతే డైలీ రొటీన్ వర్క్స్ ఉన్నాయో అక్కడ కూడా అవ్వచ్చు. మీరు ఒక చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఈ 3 పనులు అస్సలు చేయకండి. ఎవరికి ఆలోచించకుండా మాట అస్సలు ఇవ్వకండి. రెండోది, వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. మూడోది, జాబ్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు అవుతాయి, కొన్ని ఒత్తిడులు అవుతాయి. కానీ దాన్ని కోపంలో తీసుకొని, దాన్ని సీరియస్‌గా తీసుకొని మీరు జాబ్ చేంజ్ చేస్తా ఇలాంటి విషయాలు కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఇబ్బందులు అవుతాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కర్కాటక రాశి వారి ప్రెజెంట్ టైం ఏదైతే ఉందో కొద్దిగా కఠినంగా, కొద్దిగా స్ట్రగల్‌గా ఉండబోతుంది. అంత ఈజీగా అయితే లేదు. కొద్దిగా స్ట్రగల్‌గానే ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాలంటే 6th హౌస్ చాలా బలంగా ఉండడం వల్ల అవుతుంటది. అండ్ ఈ సమయకాలం లోపల దాంపత్య జీవితం కూడా సరిగ్గా ఉండలేకపోతుంటది. దాంపత్య జీవితం కూడా సరిగ్గా ఉండలేకపోతుంటది. చిన్న చిన్న విషయాలకి భయం వేయడం, అదే రకంగా పూర్వం ఏదో ఒక తప్పు చేశాను, ఆ తప్పు గురించి మళ్ళీ మళ్ళీ ఇంకా రిజల్ట్స్ అవుతాయి, దానికి సంబంధించి భయం అయితే ఉంటుంటది. కానీ 6th అలాగే 12th హౌస్ రాశి పరివర్తన యోగా ఉండడం వల్ల హెల్త్ లోపల ముందు నుంచి ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తున్నట్లయితే ఆ ట్రీట్మెంట్స్ మీరు చేసుకోండి. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటి ఏమైనా నడుస్తున్నట్లయితే అవి క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఈ టైం లోపల ఎవరి డబ్బు వ్యవహారాల లోపల అస్సలు మధ్యలో వెళ్ళకండి. అని డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ రాబోయే రోజుల్లో అస్సలు చేయకండి. సంక్రాంతి అయ్యే వరకు ఎక్కడ ఏ చోట ఇన్వెస్ట్మెంట్ లాంటి ఆలోచనలు అస్సలు వదులుకోండి. సంక్రాంతి తర్వాతనే మీరు ఏం చేయాలనుకున్నా అప్పుడే చేయండి. ఈ టైంని అలాగే వదిలేండి. కానీ డిసిప్లిన్‌లో ఉండి మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చడానికి మీరు ప్రయత్నించండి. కొద్దిగా కఠినంగా ఉంటది. కానీ ఇవి చేస్తే తప్పకుండా జరిగి తీరుద్ది. ఎక్కువ అంటే ఎక్కువ నా ఫోకస్ ఏంటంటే ప్రెజెంట్ కర్కాటక రాశి పెట్టాల్సింది 3 విషయాల్లో. ఒకటి డబ్బు, రెండోది హెల్త్, మూడోది కెరియర్. ఈ 3 విషయాల లోపల చాలా కాన్సంట్రేట్ కనుక మీరు ఉన్నట్లయితే డిసిప్లిన్‌తో పాటు మీకు రాబోయే రోజుల్లో బాగుంటది. ఎక్కువ అంటే ఎక్కువ మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ జపించండి. ఓం హ్రౌం జూం సహ ఈ లఘు మహామృత్యుంజయ మంత్రం ఏదైతే ఉందో దీన్ని ఎంత కుదిరితే అంత ఎక్కువ జపించడానికి మీరు ప్రయత్నించండి. అని కొత్తది ఏదైనా చేస్తున్నట్లయితే పర్వాలేదు, దాన్ని క్యారీ చేయండి. ఎందుకంటే ఈ గ్రహాలు ఇప్పుడు 15th తర్వాత అన్ని మళ్ళీ 7th హౌస్‌లో వస్తాయి. బిజినెస్ మ్యాన్స్, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు చాలా బాగుంటది. కానీ 15th వరకు కొద్దిగా ఒత్తిడి, కొద్దిగా మనస్తాపం తప్పకుండా ఉండి తీరుద్ది. శ్రీమాత్రే నమః.